7000 mAh కంటే ఎక్కువ ఉన్నటువంటి బ్యాటరీ. బ్యాక్ సైడ్ మనకు 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. అది కూడా మనకు హాజిల్ బ్లేడ్ పార్ట్నర్షిప్ తోటి అవుతుంది. లేటెస్ట్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ ఉంది. 80 వాట్స్ సూపర్ వాట్స్ ఫాస్ట్ చార్జర్ కూడా ప్రొవైడ్ చేసేసారు. IP69 రేటింగ్ కూడా ఉంది. సో వాటర్ లో కూడా మనం ఈజీగా అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఇదే మనకు Oppo Find X9s. దీన్ని మనం ఈ రోజు అన్బాక్సింగ్ చేసేసి రివ్యూ అయితే ఈ వీడియోలో అయితే చేద్దాం. నేను చాలా రోజుల నుంచి అయితే ఈ ఫోన్ ని అయితే టెస్ట్ అయితే చేస్తా ఉన్నాను. ఓవరాల్ గా నాకు అనిపించినటువంటి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, దీనికి ప్రైస్ పెట్టినటువంటి ప్రైస్ లో ఇది వర్తా కాదా కూడా ఓవరాల్ ఫుల్ డీటెయిల్స్ విత్ వీడియో శాంపిల్స్, కెమెరా శాంపిల్స్, ఎవ్రీథింగ్ మీకు శాంపిల్స్ కూడా ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద కనిపిస్తున్నటువంటి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. లేట్ చేయకుండా మనం అయితే అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మనకు బాక్స్ మీద కానీ చూసుకుంటే Oppo Find X9s అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ 9 Oppo హాజిల్ బ్లేడ్ అని చెప్పేసి కనిపిస్తుంది. బాక్స్ అనేది ఓపెన్ చేయగానే మనకు లోపల ఇంకొక బాక్స్ అయితే కనిపించింది. ఇది వచ్చేసరికి ఏంటి అంటే మనకు ఇక్కడ బ్యాక్ కేస్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. లోపల కానీ చూసుకుంటే మళ్ళీ మనకు ఒక ఫోన్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇంకా మనకు ఒక 80 వాట్స్ సూపర్ ఛార్జింగ్ బ్రిక్ అయితే ప్రొవైడ్ చేసేసారు. కేబుల్ ప్రొవైడ్ చేసేసారు. సిమ్ ఎజెక్టర్ అయితే ప్రొవైడ్ చేసేసారు. బాక్స్ లోనైతే ఓవరాల్ గా అన్ని అయితే వస్తా ఉన్నాయి. మనం ఇంకా వేరే దానికోసం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇంక్లూడింగ్ మనకు బ్యాక్ కేస్ కూడా వస్తా ఉంది. మనం ఇక్కడ మొబైల్ కి బ్యాక్ కేస్ చేస్తే మనకు లుక్స్ అయితే ఏమైతే పాడవడం లేదు. ఒక్కసారి యూస్ చేసుకోండి, చాలా బాగుంది. కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చినటువంటి కలర్. నేను చాలా రోజుల నుంచి కలర్ గురించి అయితే వస్తాను. లక్కీలీ ఈ కలర్ అయితే మనకు అవైలబుల్గా వచ్చేసింది. ఈ ఫోన్ అనేది నిజంగా ఒక ఫ్లాగ్షిప్ కిల్లరా మొత్తం అయితే తెలుసుకుందాం. అసలు దీంట్లో కెమెరాస్ ఎలా ఉన్నాయి, బ్యాటరీ ఎట్లా ఉంది, అలానే మనకు IP రేటింగ్ ఏంటి, వైర్లెస్ ఛార్జింగ్ ఉందా లేదా, 80,000 రూపీస్ దగ్గర ఈ ఫోన్ కొనడం వర్తా కాదా కూడా మీరు ఎండ్ వరకు చూడండి, ఒక క్లారిటీ అయితే వస్తుంది. ముందుగా డిజైన్ గురించి మాట్లాడితే ఈసారి ఒప్పో ఒక ప్రీమియం డిజైన్ అయితే తీసుకొని వచ్చిందని చెప్పేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఐఫోన్ కానీ చూసుకున్నట్టయితే సేమ్ మీకు ఐఫోన్ లుక్స్ లానే అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే ఐఫోన్ లుక్ కావాలి అట్లనే లేదు నాకు ఆండ్రాయిడ్ లో మొబైల్ కావాలనుకున్నప్పుడు ఒక్కసారి దీనికి లుక్ అయితే ఇవ్వచ్చు. ఇప్పుడే ఫైనల్ డెసిషన్ తీసేసుకోకండి, ఫైనల్ ఎండ్ వరకు చూడండి. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, ఏం టెన్షన్ అయితే పడకండి. ప్రతి ఒక్క కేటగిరీని టచ్ చేస్తాను నేను. ఇలా చేతిలో పట్టుకున్నప్పుడు ఏది ఉంటే మనకైతే ప్రీమియం గా అయితే కనిపిస్తూ ఉంటుంది. మనకు బ్యాక్ సైడ్ మొత్తం అయితే గ్లాస్ ఫినిష్ అయితే వస్తూ ఉంటుంది. మెటల్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. కేవలం 8 mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. జస్ట్ 202 grams వెయిట్ అయితే ఉంటుంది. మనకు కార్నెల్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తోటి అయితే వస్తుంది. IP66, 68, 69 ప్రొటెక్షన్ అయితే వస్తుంది. సో మనం ఈజీగా వాటర్ అండ్ డస్ట్ లో అయితే యూజ్ అయితే చేయొచ్చు. బట్ గుర్తుపెట్టేసుకోండి, వాటర్ లో పడితే డ్యామేజ్ అయితే మాత్రం వారంటీ రాదు. ఇదైతే గుర్తయితే పెట్టేసుకోండి. డిస్ప్లే కానీ చూసుకుంటే మనకు 6.59 inch AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 10-bit కలర్స్ ఉంటుంది. 1800 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అవుట్డోర్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ HDR, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీటన్నిటిని చూసుకోవడం కూడా చాలా బాగుంటుంది. కలర్స్ అయితే చాలా నీట్ గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో అని చూసుకుంటే స్క్రోలింగ్ కూడా మనకు చాలా బాగుంది. ఎందుకంటే మనకు 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ప్రొవైడ్ అయితే చేసేసారు. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ గానీ చూసుకుంటే మనకి ఇక్కడ ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 9500S ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ అయితే చేసారు. సెకండ్ జనరేషన్ 3nm ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేసేసారు. ఇక్కడ GPU లో గానీ చూసుకుంటే మనకి ఇక్కడ Immortalis G925MC12 అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. దీంతో గేమింగ్, వీడియో ఎడిటింగ్ ఇట్లాంటివన్నిటిని కూడా మనకు స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటా ఉంటుంది. సో దీని వల్ల అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు ఈ GPU ఉండడం వల్ల. ఎవరైనా BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఇట్లాంటి మొబైల్ గేమ్స్ ఆడుకోవాలనుకున్నా కూడా ఇది బాగా వర్క్ అవుతా ఉంటుంది. హీటింగ్ ఇష్యూ గురించి నేను లాస్ట్ లో మాట్లాడతా, హీటింగ్ దాని గురించి. ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ కానీ చూసుకుంటే మనకు 16GB, 256GB, 16GB, 512GB ఇలానైతే వేరియంట్స్ అయితే ఉన్నాయి. LPDDR5X ర్యామ్ అయితే యూజ్ చేశారు. ఇది ఒక గుడ్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. అట్లానే మనకు స్టోరేజ్ కానీ చూసుకుంటే UFS 4.1 అయితే తీసుకొని వచ్చారు. ఇది కూడా ఒక గుడ్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. సో దీనివల్ల మనం కాపీ చేసుకునేటప్పుడు మనకు చాలా మంచిగా ఈజీగా అయితే కాపీ అయితే అవుతా ఉంటాయి UFS 4.1 వల్ల. మనకు కెమెరాస్ కానీ చూసుకుంటే బ్యాక్ సైడ్ కానీ చూసుకుంటే మనకు ట్రిపుల్ కెమెరాస్ ఉంటాయి. 3 కూడా మనకు 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇక్కడ మనకు చూసేసుకోండి బ్యాక్ సైడ్ ఇక్కడ మనకు హాజిల్ బ్లేడ్ H సింబల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది హాజిల్ బ్లేడ్ తోటి అయితే వస్తున్నటువంటి కెమెరాస్ అని చెప్పేసుకోవచ్చు. కెమెరాస్ లో వన్ ఆఫ్ ద పీక్ ఉన్నటువంటి హాజిల్ బ్లేడ్ జైస్ అయితే ఉంటాయి కదా, ఇది ఇక్కడ మనకు హాజిల్ బ్లేడ్ అయితే యూజ్ అయితే చేసేసారు. ఒక్కసారి ఇక్కడ కెమెరాస్ లో కానీ చూసుకోండి, మనకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, అల్ట్రా వైడ్ 50 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. 3x వరకు మనము ఆప్టికల్ జూమ్ అయితే వేసేసుకోవచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేసేసారు. ఒక్కసారి బ్యాక్ సైడ్ కి సంబంధించినటువంటి కెమెరా శాంపుల్స్ కూడా యూస్ చేసుకోండి. ఇవి కొన్ని నార్మల్ షాట్స్, ఒకసారి ఇక్కడ చూసేసుకోండి. ఇవన్నీ కూడా నార్మల్, ఇవి కొన్ని పోర్ట్రేట్ షాట్స్, మ్యాక్రో షాట్స్. ఇవి జూమ్ చేసి తీసినటువంటి 120x అయితే ఇంకా తీయలేదు, 80x వరకే తీసిన, ఆయన కూడా ఈ రేంజ్ అయితే వచ్చేసింది. ఇవి కొన్ని ఇండోర్ షాట్స్.
ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగా పిక్సెల్ అయితే ప్రొవైడ్ చేసేసారు. 4K 60 FPS వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఒకసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాలో ఉన్నటువంటి ఫోటోస్, వీడియోస్, ఎవ్రీథింగ్ శాంపుల్స్ అయితే చెక్ చేయండి. నేను నైట్ టైం యూజ్ చేసిన పోర్ట్రేట్స్, నార్మల్ ఫోటోస్, జూమ్ 120x వరకు అయితే జూమ్ అయితే ఉంది. ఆ 120x వరకు జూమ్ ఎట్లా ఉంది, ఎవ్రీథింగ్ అయితే క్యాప్చర్ అయితే చేసేసిన. ఒకవేళ ఓన్లీ కెమెరా డిపార్ట్మెంట్కే రిలేటెడ్గా ఉన్నటువంటిది మీకు ఒక ఫుల్ లెంత్ వీడియో కావాలంటే ఖచ్చితంగా కెమెరా డిపార్ట్మెంట్ కావాలి అని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నేను కెమెరా మీద కూడా వర్క్ అయితే చేస్తూ ఉన్నాను. సో అవి కూడా ఫుల్ లెంత్ విత్ రివ్యూస్, ఎవ్రీథింగ్ విత్ శాంపుల్స్తో అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఒకవేళ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా కానీ లైక్ చేయకపోతే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. 50,000 సబ్స్క్రైబర్కి చాలా దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంక ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. పోర్ట్రేట్స్ అయితే చాలా న్యాచురల్గా అనిపిస్తున్నాయి. డైనమిక్ రేంజ్ కూడా బాగుంది. అల్ట్రా వైడ్ కూడా చాలా వరకు షార్ప్గా వస్తుంది. ఒక్కసారి ఇక్కడ నా ఫొటోస్ని యూజ్ చేసుకోండి. జూమ్ చేసినాక కూడా నాకు హెయిర్ దగ్గరనైతే షార్ప్గానైతే వచ్చేసింది. స్మూత్ ఎక్కడ అవ్వలేదు. సో నాకైతే బాగానే అనిపిస్తున్నాయి కొన్ని ఫొటోస్. కొన్ని ఏంటంటే ఓవర్గా గ్రీనిష్ అవ్వడం అట్లాంటివి అయితే అయినాయి, కానీ కొన్ని అయితే చాలా వరకు బాగా వచ్చేసినాయి. ఇందులో బ్యాటరీ కానీ చూసుకుంటే 7025 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇందులో ఈ ఫోన్ లో ఉన్నటువంటిది ఒక హైలైట్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. బ్యాటరీ కానీ చూసుకుంటే వెయిట్ కూడా ఎక్కువ లేదు, అంత ఎంఏహెచ్ ఇచ్చినాక కూడా. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయినా కూడా ఈజీగా 1 day వస్తుంది. లేదు మీడియం యూజర్ అయింది అనుకో 1.5 day ఈజీగా అయితే వస్తూ ఉంటుంది. ఇంకా హైలైట్ ఏంటంటే వీళ్ళు ఇందులోనే వీళ్ళ బాక్స్ లోనే 80 వాట్ సూపర్ వర్క్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసి ఛార్జర్ బ్రిక్ అయితే. బట్ ఒక పెద్ద మైనస్ పాయింట్ ఏంటి తెలుసా, 80,000 రూపీస్ పెడుతున్నాక కూడా వీళ్ళు వైర్లెస్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేయలేదు. దీనికి వైర్లెస్ ఛార్జింగ్ లేదు, ఇది గుర్తుపెట్టేసుకోండి. 80,000 ఇచ్చారు, ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పేసుకున్నప్పుడు ఖచ్చితంగా వైర్లెస్ ఛార్జింగ్ ఉంటే బాగుండు అని చెప్పేసి నాకు పర్సనల్ ఒపీనియన్. మీరేమంటారు? అట్లనే సాఫ్ట్వేర్ అండ్ ఏఐ ఫీచర్స్ కూడా చాలా అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇప్పుడు మీకు తెలిసిందే కదా, ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు వచ్చేటువంటి అన్ని కూడా కలర్ ఓఎస్ తోటి అయితే వస్తా ఉన్నాయి. ఆక్సిజన్ ఓఎస్ లో కూడా ఎటువంటి లేవు. దీంట్లో కూడా సేమ్ కలర్ ఓఎస్ తోటి అయితే వస్తా ఉంది. కలర్ ఓఎస్ 16 తోటి అయితే వస్తా ఉంది. ఫీచర్స్ కూడా చాలా ప్రొవైడ్ చేసేసారు. ఏఐ టూల్స్, సర్కిల్ టు సెర్చ్, ఏఐ రేటింగ్, ఫోటో ఎడిటింగ్, ఏఐ మైండ్ స్పేస్ అని చెప్పేసి అయితే ప్రొవైడ్ చేసేసారు. దీని వల్ల ఏంటి అంటే ఏఐ మైండ్ స్పేస్ వీటి వల్ల ఏంటి అంటే అన్ని ఏఐ టూల్స్ కి సంబంధించినటువంటి ఒకే దగ్గర ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా సెర్చ్ చేసుకోవాలంటే పర్ప్లెక్సిటీ, జెమినై అన్నిటి రిలేటెడ్ ఒక దగ్గర ఉంటాయి. మనం ఒకే దగ్గర నుంచి అయితే సెర్చ్ అయితే చేసేసుకోవచ్చు. మంచి యాక్యురేట్ ఆన్సర్స్ అయితే ఇస్తుంది. నేనైతే చెక్ అయితే చేసిన, అంటే ఒక్కొక్క దాంట్లో వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం లేదు. పర్ప్లెక్సిటీకి ఒకసారి, చాట్‌జిపిటి, జెమినైకి ఒక దగ్గర వెళ్ళకుండా అన్ని కలిపి ఒకే దగ్గర ఇచ్చి ఒకటి మంచి అనిపించింది నాకు ఈ ఫీచర్ అయితే. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో చూసేసుకోండి ఒక స్నాప్ కీ అనేది ప్రొవైడ్ అయితే చేసేసారు. జస్ట్ దీని మీద ట్యాప్ చేసినాం అనుకోండి, మన స్క్రీన్ ఒకసారి మొత్తం అనలైజ్ చేసుకొని మీద అనలైజింగ్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు సేమ్ నాచ్ ఎట్లా వచ్చింది చూడండి, డైనమిక్ ఐలాండ్ గారు అయితే ప్రొవైడ్ చేశారుగా. అక్కడ మనకు మొత్తం ఓవరాల్ అనలైజ్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక గుడ్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. వైఫై 7 తోటి వస్తుంది, బ్లూటూత్ ఉంటుంది, ఎన్ఎఫ్సి ఉంటుంది, డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంటుంది, ఇన్ డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. స్పీకర్స్ కూడా నాకు చాలా బాగా అనిపించినాయి. USB Type-C తోటి అయితే వస్తూ ఉంది. నావిగేషన్ కోసం కూడా నావిక్ అయితే సపోర్ట్ చేస్తూ ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఓవరాల్ గా ఫోన్ కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్, ఫుల్ డీటెయిల్స్, అలానే మీకు కొన్ని శాంపుల్స్ కూడా ప్రొవైడ్ చేసేసినాయి కదా. ఓవరాల్ గా ఇది మొబైల్ కి సంబంధించినటువంటి. ఇందులో ప్రోస్ అండ్ కాన్స్ అని చూసుకుంటే ప్రోస్ వచ్చేసరికి కెమెరాస్ అని చెప్పేసుకోవచ్చు, బ్యాటరీ అని చెప్పేసుకోవచ్చు, పర్ఫార్మెన్స్ అని చెప్పేసుకోవచ్చు, దీని డిస్ప్లే అని చెప్పేసుకోవచ్చు. అలానే IP69 రేటింగ్ ఉంది, UFS 4.1 స్టోరేజ్ ఉంది. ఇవన్నీ కూడా మనకు ప్రోస్. కొన్ని సార్లు మనకి ఏంటంటే AI తోటి ఎన్హాన్స్ చేయడం వల్ల కొంచెం ఫేసెస్ దగ్గర ఏంటి అంటే స్మూత్నెస్ రావడం అయితే జరుగుతూ ఉంది. ఇదైతే నోటీస్ చేసిన. నాకు ఆండ్రాయిడ్ లో ఒక ప్రీమియం సెగ్మెంట్ గా కనిపించాలి, ప్రీమియం చూడడానికి కూడా కనిపించాలనుకున్నప్పుడు ఒక్కసారి దీన్ని లుక్ చేయవచ్చు. కాన్స్ కానీ చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఫస్ట్ మెయిన్ కాన్ వచ్చేసరికి ఇది 80,000 రూపీస్ పెడుతున్నాం. మనం 80,000 రూపీస్ పెడుతున్నాం కాబట్టి 80,000 రూపీస్ టైప్ అయితే మాట్లాడతా. 80,000 పెట్టినాక కూడా మనకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే రాలేదు. ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. ఎవరు ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు, కార్లో వైర్లెస్ ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకు వర్కౌట్ అవ్వదు. హీటింగ్ ఇష్యూస్ గురించి కానీ మాట్లాడుకుంటే అవుట్డోర్ లో ఫోటోస్ తీస్తున్నప్పుడు అయితే నేనైతే హీట్ అయితే నోటీస్ చేసిన. కెమెరా దగ్గర నాకు కొంచెం హీట్ అనేది అయితే అనిపించింది. అది అవుట్డోర్ లో చాలా టైం వరకు వీడియోస్ అండ్ ఫోటోస్ తీసుకున్నప్పుడు నాకు హీట్ అయితే అనిపించింది. ఓవరాల్ గా ప్లసెస్ అండ్ మైనస్ అయితే ఇవి. ఒకవేళ మీరు ఈ మొబైల్ ని బై చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఉంటుంది. అదే అమెజాన్ కి సంబంధించినటువంటి లింక్ ఏది ఉంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీరు అక్కడ నుంచి డైరెక్ట్ బై అయితే చేసేసుకోవచ్చు. మీకు ఈ ఫోన్ గురించి ఏమనిపించింది అని చెప్పేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి.